హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ న్యాచురల్ గార్డెనింగ్ వ్లాగ్స్. నేను సునీత. నేను లాస్ట్ షాపింగ్ వీడియో, హెల్దీ షాపింగ్ అనే వీడియో పోస్ట్ చేశాను కదండి. దాంట్లో చెప్పాను అనమాట. నేను ఇన్ని రోజుల నుంచి అంటే 2.5 month అవుతుంది లాంగ్ వీడియో. కూరగాయల హార్వెస్ట్ ఇలా నేను మాట్లాడుతూ పెట్టకపోవడానికి రీజన్ నేను నెక్స్ట్ లాంగ్ వీడియోలో చెప్తానని నేను మీకు చెప్పాను. అందుకే ఈ వీడియోలో నేను ఈ 2 months నుంచి ఎందుకు లాంగ్ వీడియో పెట్టలేకపోతున్నాను అనేది ఈ వీడియో అండి. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో కంపల్సరీ వినండి. ఎందుకంటే చాలా ఒక ఉమెన్గా చెప్తున్నాను. ఒక ఉమెన్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో నేను చాలా ఫేస్ చేశాను. ఆ హెల్త్ ఇష్యూల గురించి నేను ఈరోజు ఇలా హార్వెస్ట్ చేస్తూ, వెజిటేబుల్ హార్వెస్ట్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకుంటూ మీతో నేను ఎందుకు వీడియో పెట్టలేకపోతున్నాననే రీజను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్తే, నేను చాలా అంటే 1 year అంటే నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు చాలాసార్లు చెప్పానండి. నేను ప్రతిరోజు 20 liters అంటే నేను యాక్చువల్గా పెట్టింది థర్డ్ ఫ్లోర్ కూడా కాదు, అంటే పెంట్ హౌస్ అంటే 4th floor వస్తుంది. అన్ని ఫ్లోర్స్ కూడా నేను ప్రతిరోజు కూరగాయల చెత్త కానీ, నాకు వాటర్, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అవన్నీ కూడా వేస్ట్ చేయను. నా మొక్కలు ఇంత ఆరోగ్యంగా, ఇంత హెల్తీగా కనిపించడానికి నాకు ఇలా పూలు కానీ, కూరగాయలు కానీ, ఈ మధ్య అయితే నేనైతే కూరగాయలు అస్సలు కొనట్లేదండి. ఇది 100% ట్రూ అనమాట. అలాంటి దానికి రీజను, నేను కింద నుంచి తెచ్చే వాటర్ అంటే నేను మిక్సింగ్ చేస్తాను. అంటే ప్రతిరోజు నాకు వచ్చే కందిపప్పు నీళ్ళు కానీ, కూరగాయలు కడిగిన నీళ్ళు కానీ, ఏ ఒక్క వేస్ట్ నేను బయటికి పడేయను అనమాట. అయితే ఆ వాటర్ కంపల్సరీ నేను పైకి ప్రతిరోజు ఒక 20 liters బకెట్ అయితే పైన పెట్టాల్సిందే. అలా నేను 4 years 365 days ప్రతిరోజు నా వర్క్ అనమాట. నా కంపల్సరీ నేను పూలు ఎలాగ వస్తానో ప్రతిరోజు వాటర్ అలా తీసుకుని వెళ్ళే అలవాటు చేసుకున్నాను. అంటే హెల్దీగా ఉన్నాను కదా, హ్యాపీగా ఉన్నాను కదా, నా పని నేను చేసుకోవడంలో తప్పేంట్లే, యాక్టివ్గానే ఉన్నానని చేసుకున్నాను. అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను థైరాయిడ్ క్లియర్ చేసుకున్నాను, PCOD తగ్గించుకున్నాను. ఇప్పుడు హెల్త్ అంతా కూడా చాలా బాగా సెట్ అయ్యింది కదా. అది కూడా మన మొక్కల వల్లే. నేను ఇది పెంచడం స్టార్ట్ చేసింది ఇప్పుడు 7 కాదు 8th year నడుస్తుంది అనమాట. అప్పటి నుంచి నా హెల్త్లో నాకు రికవరీ కనిపించి, నేను ఎలా చేయాలి, నేను ఇంకా బయట ఏమీ కెమికల్ స్ప్రే చేసిన ఏమీ తినట్లేదు, తాగట్లేదు, అందులో ఇవన్నీ సెట్ అయిపోయినాయి అనే కాన్ఫిడెన్స్తో నేను ఇలా మొండిగా చేసుకున్నాను. అయితే ఒక 6 months బ్యాక్ నుంచి నాకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందండి. తేపులు రావడం, ఎక్కిళ్ళు రావడం, ఊరికనే ఏం తిన్నాగా నెమ్మటే తేపులు ఒక 20 minutes దాకా రావడం అలా జరుగుతూ ఉంది. అదొకటి. మళ్ళీ అప్పుడప్పుడు కళ్ళు తిరగడం అలా ఉంటుండేసరికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందని షుగర్, బీపీ ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ నార్మల్ ఉంటున్నాయి. ఇంకా సరేలే, ఇది పెద్ద ప్రాబ్లం అవ్వకముందే వెళ్దామనేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే స్కానింగ్ చేయాలని అంటే స్కానింగ్ చేయించుకుంటే నాకు ఒక ప్రాబ్లం డిఫెక్ట్ అయిందండి. అదే హెర్నియా అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఈ థైరాయిడ్, PCOD, షుగర్ ఇలాంటివన్నీ తెలుసు, కానీ హెర్నియా అనేది నేను కూడా ఫస్ట్ టైం విన్నాను. హెర్నియా వచ్చింది 10 mm సైజులో ఉంది అని అన్నాడు. అదేంటో స్టడీ చేయడానికి నేను యూట్యూబ్ అంతా సెర్చ్ చేశాను. అయితే న్యాచురల్గా తగ్గే హెల్త్ ఇష్యూ అయితే కాదు, అది ఆపరేషన్ కంపల్సరీ పడుతుందంట. అయితే అదే ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని అనుకుంటే, ఇది లైఫ్ స్టైల్ వల్ల వచ్చేదైతే కాదు. అదే అంటే నేను వెయిట్లు మోసి కింద నుంచి 4 floors వరకు, లిఫ్ట్ లేదు ఈ బిల్డింగ్కి, 4 floors ప్రతిరోజు పైకి ఎక్కడం వల్ల వచ్చిందో తెలియదు, మరి నా బాడీ వీక్ అయ్యి అలా వచ్చిందో తెలియదు, కానీ ప్రాబ్లం అయితే డిఫెక్ట్ అయింది. ఇంకా ఆ ప్రాబ్లం వచ్చాక ఒకటి రావడం స్టార్ట్ అయిందనమాట. అంటే నేను మొదటి నుంచి ఇప్పుడు ఏంటంటే థైరాయిడ్, PCOD ఇవి తగ్గేదాకా నా మీద నేను కాన్షియస్గానే ఉన్నానండి. అవి తగ్గాక నాకు ఇంకేమొస్తాయిలే అనేసి నేను పిల్లల మీద, మా హస్బెండ్ మీద, వీళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళకి పెట్టి నేను తినకుండా, అంటే హెల్త్కి సంబంధించినవి కషాయాలు, జ్యూసులు, గ్రీన్ టీలు వాళ్ళకి ఇచ్చి నేను తాగకుండా, అంటే నా పొరపాటే అది. వాళ్ళు పాపం నన్ను తినమని, నువ్వు కూడా తిను చెయ్యి అని అంటారు, కానీ నేనే బద్దకిచ్చేదాన్ని వాళ్ళకి ఇచ్చేసి. అలా నా బాడీ వీక్ అయ్యి నాకు ఇలా రావడానికి ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్. హెర్నియా అంటే అందరికి తెలియకపోవచ్చండి. ప్లీజ్ ఎవరన్నా హెర్నియా అనే డౌట్ ఉంటే, అంటే నాకు ఈ వీడియో చాలా లాంగ్ అవుతుంది, అది కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఎవరన్నా వీడియో అంటే హెర్నియా అని కొడితే టైప్ చేస్తే వచ్చేస్తుంది. లేదు నేనే చెప్పాలంటే నెక్స్ట్ ఎప్పుడన్నా వీడియోలో నేను క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానంటే, ఇప్పుడైతే నేను పిల్లలతో పెట్టిస్తున్నానండి. మా పిల్లలు పెద్ద పిల్లలే అయ్యారు కదా, వాళ్ళతోటి రోజు మార్చి రోజు అలా పంపిస్తుంటాను. వాటర్ పైకి స్టోర్ చేసి పెట్టుకొని, నేను వర్షం పడ్డ రోజు వర్షం నీళ్ళ కవర్ అయితే, లేని రోజు మటుకు నేను కంపల్సరీ ఈ వాటర్ మిక్స్ చేసి 1:5 1:4, అంతకుముందు మీకు చాలా వీడియోల్లో కూడా మీకు చూపించాను నేను వాటరింగ్ ఎలా చేస్తాననేది. ప్రతిరోజు నేను ఈ వాటరింగ్ మిక్సింగే నేను వాటర్ మొక్కలకు వేస్తాను. ఇంకా అంతకు మించి నేను బయట నుంచి ఎక్కువ హెవీగా నేను కొని వేయట్లేదు. అంటే నా ఫ్యామిలీకి సరిపోతున్నాయి కాబట్టి, మళ్ళీ ఫామ్ నుంచి కూడా కొన్ని వస్తుంటాయి కాబట్టి అవి ఇవి కవర్ అయిపోతున్నాయని నేను ఇంకెక్కువ బయట నుంచి కొని తెచ్చి వేసేవి నేను వేయకూడదనే, నేను ఆర్గానికే అయినా కానీ నేను అవి కూడా వేయకుండా నేను ఇంట్లో వాటితోటే పెంచుకుందామనే ఉద్దేశంతో నేను ఇలా చేసుకున్నాను. ఇలా ఉంటే మళ్ళీ మొన్న వన్ మంత్ బ్యాక్ ఏమైందంటే ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ వస్తే తగ్గట్లేదు. 104 105 అవుతుంది. సెలైన్ ఎక్కుతున్నా కానీ ఫీవర్ పెరిగిపోతుంది. అయితే వైరల్ ఫీవర్ అనుకున్నారు. అప్పుడు కూడా మొక్కల వల్లే దోమల వల్లే నీకు కుట్టాయని చెప్పి మొక్కల మీద వేశారండి. అంటే ఇంకా ఉంటారు కదా ఇంట్లో నా మీద ఇష్టం ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలానే అంటారు కదా. నేనైతే వాటి వల్ల అయితే కాదు, దోమలు అంటే ప్రతి దగ్గర ఉన్నాయి, వైరల్ ఫీవర్ ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి, నా మొక్కల వల్లే కాదు కదా అనే ఉద్దేశంతో నేను ఇంకా అసలు ఏమైంది ప్రాబ్లం అని బ్లడ్ టెస్ట్లు 2 డేస్కి ఒకసారి చేయించారు. ఫైనల్గా ఏంటంటే టైఫాయిడ్ ఫీవర్ అని వచ్చి తెలిసిందనమాట. టైఫాయిడ్ ఫీవర్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని అడిగాను మేడంని. నేను ఏదైనా విషయం ఏదంటే అది హెల్త్ అయినా మొక్కల గురించి అయినా నేను ఏదైనా తెలుసుకోవాలంటే క్లియర్గా దేనివల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది నేను డాక్టర్ అమ్మని కూడా నేను టార్చర్ పెట్టి కనుక్కుంటానండి. అదొక వీక్నెస్ బలమో నాకు తెలియదు, కానీ అలా అయితే నేను చేస్తుంటాను. అంటే ఏదన్నా ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం కానీ నేను తెలుసుకోవడం కానీ అలానే తెలుసుకుంటాను అనమాట. అయితే టైఫాయిడ్ ఫీవర్ అమ్మ ఇదేమన్నా ఫుడ్, నువ్వు ఎక్కడైనా బయట తిన్నావా, నీకు పడలేదా, ఫుడ్ వల్లే వస్తుంది. ఈ బయట మటను చీజ్ అలాంటివి ఉంటాయి కదా, అవి పాడవితే వస్తాయి. అంటే పాడైన స్టోరేజ్ ఎక్కువ రోజులు పెడతారంట కదా, అలాంటివి ఏమన్నా తినుంటావేమో, నీ బాడీకి పడలేదు, అందువల్ల ఇలా అయింది అని అన్నారు. మళ్ళీ స్టడీ చేశా, అంటే ఇంకా చూసా. ఆల్రెడీ మన బాడీలో టైఫాయిడ్కి సంబంధించిన అవి ఉంటాయంట, కాకపోతే చచ్చిపోయి ఉంటాయంట. మనం ఏదన్నా పాడైపోయిందో లేకపోతే ఇలా స్టోరేజ్ ఉన్నాయో తింటే మటుకు అది యాక్టివేట్ అయ్యి టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. అంటే ఫుడ్ వల్లే వస్తుంది. ఏం ఫుడ్ తిన్నానా అని నేను 2-3 డేస్ ఆలోచిస్తే ఒకరోజు గుర్తొచ్చిందండి, నేను చేసిన తప్పే అది కూడా. 1-2 రోజులు ఏం చేస్తానంటే, నేను మామూలుగా నైట్ వండిన అన్నం మార్నింగ్ తింటే పర్వాలేదు, నేను నిన్న మధ్యాహ్నం వండింది తర్వాత రోజు మార్నింగ్ తిన్నాను, అది ఎఫెక్ట్ కొట్టింది అనమాట. బాగా అర్థమైపోయింది నాకు, కొంచెమే ఉంది కదా వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా తినేసాను అనమాట. ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ అసలు ఆడది ఇంట్లో ఉమెన్ హెల్తీగా ఉంటే ఫ్యామిలీ అంతా సెట్ చేయగల సత్తా ఉంటుంది. ఇంట్లో ఉమెన్ హెల్త్ బాగుందంటే పిల్లల్ని చూసుకోగలదు, హస్బెండ్ని చూసుకోగలదు. హస్బెండ్ హెల్తీగా ఉంటేనే కదా బయటికి వెళ్ళి కష్టపడి పని చేసుకొచ్చి మనీ తెస్తేనే కదా మనం అందరం, అంటే ఫ్యామిలీలో మిగతా వాళ్ళు హ్యాపీగా ఉండేది. అందుకే నేనేమంటానంటే, ఇలాంటి హెల్త్ విషయాల్లో ఉమెన్ అస్సలు అశ్రద్ధ చేయొద్దండి. దయచేసి నేను ఈ వీడియో చేయడానికి రీజన్ అదే. నాకు వచ్చిన ప్రాబ్లం ఎవరికి రాకూడదు అనుకోవాలి, ఆ హెల్త్ ఇష్యూ రాకుండానే చేసుకోవాలి. ఆడది హెల్తీగా ఉండాలి ఫస్ట్. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆడవాళ్ళమి ఎవ్వరూ కూడా హెల్త్ విషయంలో అశ్రద్ధ చేయొద్దు. ఇంకా ఈరోజు చేసిన హార్వెస్ట్లో ఇవన్నీ మన మిద్దె తోటలోయేనండి. ఇంకా కొన్ని ఫామ్ నుంచి వచ్చినవి ఉన్నాయి, కొన్ని మన మిద్దె తోట మీద ఉన్నాయి. ఫైనల్గా నేను చెప్పిన విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నేను ఈరోజు చేసిన హార్వెస్ట్, నేను చెప్పిన మాటలు హెల్త్ గురించి మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ఈ హార్వెస్ట్లో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.